వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిని నేను. మొన్న జరిగిన అవమానం గాని, మొన్న జరిగిన ప్రయత్నం గాని, ఈ కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని వదిలిపెట్టను అని మనం చేస్తున్నా. మీ అందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తా. మీ అందరి ముందుకి వచ్చి మీ సహకారంతో కూడా ప్రజా పోరాటాలు చేస్తానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇద్దరు సిఐలు అర్ధరాత్రి తీసుకెళ్లి నా కాళ్ళు పగలు తీసి కొట్టడానికి ప్రయత్నం చేశారే, ఏ సమాజం ఇది? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ అందరూ చూశారుగా, అందరూ చూశారు లైవ్ లో. 7 గంటల 20 నిమిషాల సేపు చూశారు. ఏదో ఒక టీవీ లైవ్ ఇస్తానే ఉంది నా ఇంటి దగ్గర జరిగినటువంటి ఘోరాన్ని. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేస్తే అందరూ అనుకున్నారు, అమ్మాయ అరెస్ట్ చేస్తే తప్పు అంటారు, కానీ అరెస్ట్ చేయడం మంచిది అనుకున్నారు ఆ క్షణంలో. ఎందుకో తెలుసా? రాంబాబుని చంపేయాలనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారులే, ఇప్పుడు క్షేమంగా ఉంటాడని మీ అందరూ ఆనందపడ్డారు. నా పార్టీ వాళ్ళు, నా కులం వాళ్ళు, నా అభిమానులు, మానవత్వ విలువలు తెలిసిన వారందరూ కూడా అమ్మాయ రాంబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాలి అనుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారే, కోర్టులో ప్రొడ్యూస్ చేశారే, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చానే, మళ్ళా బెయిల్ వస్తే మళ్ళా కేసు పెట్టారే, మళ్ళా బెయిల్ వచ్చింది మళ్ళా కేసు పెట్టారే. ఇంత దారుణంగా ఉంటుందా సమాజం? ప్రభుత్వం ఇలా ఉంటుందా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఇదేనా మీరు పరిపాలన చేసేది? ఒక వ్యక్తిని ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే నేను వదిలిపెట్టాలా? ఇంతటితో సర్దుకుపోవాలా? నేను బెయిల్ వచ్చేసి ఇంట్లో కూర్చోవాలా? కూర్చోను. మీ అందరి సహకారంతో న్యాయ పోరాటం చేస్తా. నన్ను హింసించడానికి ప్రయత్నం చేసిన ఆ సిఐలు ఇద్దరు కూడా నిజంగా ధర్మం అయితే సస్పెండ్ చేయాలి, ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. నేను ఇన్నిసార్లు చెప్పాను కదా, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశామని. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఇది అబద్ధం అని చెప్పాడండి? ఏ తెలుగుదేశం వాడు అనేది అబద్ధం అని చెప్పాడా? చెప్పలేకపోయారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇంతవరకు చెప్పలా, ఖండన లేదు. అంబటి రాంబాబుని తీసుకెళ్లి కొట్టిన మాట ఒట్టిది అని చెప్పే ధైర్యమే లేదు వాళ్ళకి. ఇంతవరకు ఎన్ని రోజులు అయింది వాళ్ళకి? 2 నెలలు పూర్తిగా పోతుంది. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారండి? నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళిద్దరు సస్పెండ్ చేసి విచారణ చేయగలరా? అలా కాపాడతారా? ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇవాళ నాకు జరిగింది, రేపు ఇంకోలా జరిగింది. ఎవరికి జరగని విధంగా ఇంకా ఎవరికైనా చెయ్యాలంటే భయపడే విధంగా ఈ చంద్రబాబు లోకేష్ కి గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత లేదా నాకు? మీ అందరి సహకారంతో. న్యాయస్థానం ఉంది, పోలీసులు కొల్యూట్ అయిపోయారు చంద్రబాబుతో, బట్ న్యాయస్థానం పవిత్రంగా ఉంది. న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తాను. ఇప్పటికే 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేశాను. రేపో మాపో మళ్ళా 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంతో వారి సహకారంతో వేస్తాను. ఇవన్నీ కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి వారి ఆమోదం పొంది అంతా ఫైట్ చేస్తాను. ఈ ఫైట్ చేయడానికి ఏమండి పోలీసులు కాపాడారు కదా, ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే. పోలీసులు కాపాడకపోతే ఎవరు కాపాడతారండి? నా బంధువులు కాపాడరా? మీరందరూ నా బంధువులు కదా, నా పార్టీ వాళ్ళు నా బంధువులు. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ కాపు. మీరందరూ నన్ను మద్దతు ఇవ్వరా? ఏ పార్టీలో అయినా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో ఈ పార్టీలో. నేను వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అందరినీ కాపులను అడుగుతా ఉన్నా, ఏమండి ఇంత అన్యాయం జరిగితే ఈ ఇష్యూ వరకు మీరు నన్ను సపోర్ట్ చేయాలా లేదా ఆలోచించుకోమని మనం చేస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కాపు కమ్యూనిటీ అండ్ ప్రజాస్వామ్య వాదులు, నా పార్టీ వాళ్ళు, నేను చేసే ఈ లీగల్ పోరాటంలో మీ అందరూ కూడా నాకు ఆశీస్సులు బలము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సవినయంగా వారందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. పార్టీలు ఏవైనప్పటికీ కూడా ఓన్లీ 1 జంక్చర్ ఇచ్చాను. మీ అందరికీ అర్థమైంది, మీ అందరూ కేరింతలు కొట్టారు. కొందరికి అర్థమయ్యి వాళ్ళు మళ్ళీ ఇంకో కేసు పెట్టాలని చూశారు. ఎన్ని కేసులు పెట్టినా ఈ అంబటి రాంబాబు తగ్గడు అని కూడా చెబుతున్నా. ఇవాళ కూడా తగ్గను, ప్రాణం పోయినా సరే. మీరు చేసింది అన్యాయం, మీరు చేసింది అక్రమం, మీరు చేసింది ఘోరం. ఈ అన్యాయానికి, అక్రమానికి, ఘోరానికి మీరు మూల్యం చెల్లించేంత వరకు అంబటి రాంబాబు కంఠంలో
ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాడు, దానిలో ఏమి సందేహం లేదు. వీరందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో నేను పోరాడుతూనే ఉంటానని మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను. థ్యాంక్ యూ.